ఏంటిది అని చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మీకు ఒక సింపుల్ చిట్కాని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆయిల్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఈ విధంగా స్టీల్ క్యాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. కానీ వీటిని శుభ్రం చేయాలంటే చేయలేక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అవి పక్కన పడేస్తూ ఉంటారు. అలా పడేసే పని లేకుండా మనము చక్కగా వాటర్లో 2 స్పూన్ల సర్ఫు అలాగే బేకింగ్ సోడా కొంచెం వేసి ఈ విధంగా మరిగించుకోవాలి. మనము నీళ్ళల్లో సర్ఫు అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనము చక్కగా మరుగుతూ ఉన్నాయి చూసారా నీళ్ళు, ఇలాగా జిడ్డంతా పోతుందండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం శ్రమ పడాల్సిన పని లేదు. చక్కగా దీన్ని తీసి మనము ఏ పిండితో అయినా, గోధుమ పిండి ఉంటే గోధుమ పిండితో అయినా మనము రుద్దామంటే ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, ఈ జిడ్డు మరకలు అనేవి ఈజీగా వదిలిపోతాయి, క్లీన్ అయిపోతుంది, నీట్గా ఉంటుంది. ఈ చిట్కాని మీరు ఫాలో అవ్వండి, మీకు కూడా నచ్చుతుంది. తలతలగా మెరుస్తాయి క్యాన్స్. చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఎంత వదలని జిడ్డు మరకలైనా మొండి మరకలైనా ఈజీగా వదిలిపోవాల్సిందే ఈ టిప్పుతోటి. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ క్యాన్స్ చక్కగా నీట్గా తలతలగా మెరుస్తూ ఉంటాయి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నప్పుడు ఇక్కడ పట్టి ఉన్న జిడ్డు మొత్తం కూడా పోతుంది. అలాగే లోపల కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఈ టిప్పుని ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. రవి అందుగుల ఛానల్ని ఇలాగా ట్రై చేయండి. ఎందుకంటే ఇక నూతన సంవత్సరం రాబోతుంది, పండగలు రాబోతున్నాయి కాబట్టి అందరూ అంట్లు తోముకుంటూ ఉంటారు, ఇల్లును శుభ్రం చేసుకుంటా. ఇలాగే ఈ నూనె క్యాన్స్ పాడైపోతూ ఉన్నప్పుడు చాలామంది ఆ జిడ్డుని వదిలించలేక ఇబ్బంది పడతారని ఈ టిప్పుని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.